మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. అందులో భాగంగా రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాలకు కట్టము, ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామని చెప్పినాం. దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తుందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదు, కానీ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా, గేటుకు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటుకు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు, మా చిటికల మీద వెంటికి కూడా పీకలేకపోయినారు, ఇప్పుడు మాది అధికారం ఉంది మేమేమైనా పీకుతాము అన్నారు. శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మడుగులో పడి చచ్చిపోయినా కానీ అది డ్రామానే అనుకుంటారు తప్ప మరణం అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు. నాదొక తోక పదవి అని మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడాడు. ఇట్లా కొన్ని తమాషగా, కొన్ని హర్టింగ్గా, వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను, ప్రవీణ్కి స్పందించను. ప్రవీణ్కే కాదు, తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం. ఇక ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా, నేను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు ప్రజలను, నాకు తెలియంది ఏముంది? ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రవీణ్ 3 ఏళ్ల నుంచో 4 ఏళ్ల నుంచో తెలుసని మీరు అనుకుంటారు. కూటముల గురించి నాకు తెలియంది ఏముంది? చెప్పినా కదా, నాకు ఎక్కడో కొంత సుట్టరికం కూడా ఉందని చెప్పినా కదా. వాళ్ళ ఇంటి ఆడపిల్లను, నా ఇంటి మరదలను, నా ఇంటి మా మరదలను ఇచ్చినటువంటి మా సరుగుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్న చేసుకున్నాడు వాళ్ళ ఇంటి పాపను. ఎక్కడో బంధుత్వం ఉంది, కూటములు పరిచయాలు తెలుసు, తెలిసి వాడి మామ తెలుసు, అందరూ తెలుసు, తెలియని వాళ్ళేం కాదు. నాకు తెలియని ఉంది ప్రవీణ్ గురించి, కూటముల గురించి. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే? ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. నా ఇంటి గేటుకు, నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తానా, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు, యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణమున్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే
ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందే, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు తొండం లేదు అనాల. నేను కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు తొండం లేదు. ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా మీరు. రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. జగన్కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా, కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి సచ్చా, నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయను. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోషపెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి, ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. ఇది నమ్మకం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా. ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆర్ మంచివాడు, ఎన్టీ రామారావు మంచివాడు, మేము ఎప్పుడు అంగీకరిస్తా, నా వ్యక్తిగత అభిప్రాయం. చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాడిదంటే, నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు, సూపర్ 6 బస్సు పెడతా ఫ్రీ, అమ్మఒడి ఇస్తా అందరికీ, రైతు భరోసా 26,000 ఇస్తా, ఆడపిల్లలకు 1500 ఇస్తా, నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా, కరెంటు బిల్లులు పెంచను, నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా, ఇట్లాంటి ఇంకా 143 చెప్పినాడు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాగ్దానం చేసి, వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ